ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వినికిడి సమస్యలు అనేవి చాలా మందిని ప్రభావితం చేసే ఒక సమస్య. వయసు పెరిగే కొద్దీ వినికిడి శక్తి తగ్గుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. జన్యుపరమైన సమస్యల నుంచి పర్యావరణ కారకాల వరకు వినికిడి లోపానికి దారితీసే కొన్ని ముఖ్య కారణాల గురించి ఈ విభాగంలో మనం తెలుసుకుందాం. సరైన అవగాహనతో ఈ సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. అసలు ఫోన్ లేకుండా గడపడం చాలా కష్టమవుతోంది. అంతగా స్మార్ట్ ఫోన్ అవసరం ఏర్పడింది. ఏదైనా వస్తువు వాడేప్పుడు ఆరోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విషయంలో అలా జరగడం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా కళ్ళు సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఎక్కువ సమయం వాడడం వల్ల వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. 2050 నాటికి దాదాపు 250 కోట్ల మంది వినికిడి సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు 70 కోట్ల మందికి వినికిడి లోపాలకు చికిత్స అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కంటే 100 కోట్లకు పైగా యువకులు శాశ్వతంగా చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వినికిడి సమస్యలు గతంలో కేవలం వృద్ధాప్యంలో మాత్రమే తలెత్తేవి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు యువకులలో కూడా వేగంగా పెరుగుతోంది. జీవనశైలి అలవాట్లే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇయర్ ఫోన్లను అతిగా వాడడం వల్ల చెవి సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు వినికిడి సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన పోషకాహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడానికి ఇష్టపడతారు. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇంట్లో పనిచేస్తున్నప్పుడు లేదా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కువసేపు పాటలు వింటున్నారు. ఎక్కువ సమయం వినడం వల్ల కర్ణబేరి దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చెవి ఇన్ఫెక్షన్ కారణంగా కొందరిలో చెవి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. చెవి ఇన్ఫెక్షన్ ఉన్నవారు వాడిన అదే హెడ్ ఫోన్ లేదా ఇయర్ ఫోన్లను మరొకరు ఉపయోగిస్తే వాళ్ళు కూడా ఆ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి నివారించడానికి హెడ్ ఫోన్లను తక్కువగా ఉపయోగించండి. ముఖ్యంగా ఇతరుల ఇయర్ ఫోన్లను అస్సలు వాడొద్దు. అంతేకాదు ఇయర్ ఫోన్ల ద్వారా ఎక్కువ సౌండ్ వినడం వల్ల చెవుల్లోని నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం. ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ వాడడం వల్ల వినికిడి సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు హెడ్ ఫోన్లను ఉపయోగించినప్పుడు కొంత సమయం విరామం తీసుకోండి. ఎక్కువసేపు ఇయర్ ఫోన్లను పెట్టుకొని పాటలు వింటే తలలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా వినికిడి శక్తి తగ్గుతోంది. అంతేకాదు ఇయర్ ఫోన్ల రేడియేషన్, అయస్కాంతం ప్రభావం కారణంగా తలనొప్పి సమస్య మొదలవుతోంది. ఇయర్ ఫోన్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చెవుల్లోకి గాలి ప్రవహించే అవకాశం ఉండదు. దీనివల్ల చెవి ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ఒక్కోసారి శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇయర్ ఫోన్లను ఎక్కువ సౌండ్తో వినడం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా అనేక రకాల మానసిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వాస్తవానికి సాధారణ వ్యక్తి వినికిడి సామర్థ్యం 90 డెసిబెల్స్ వరకు ఉంటుంది. కానీ ఇయర్ ఫోన్లలో అది 40 నుంచి 50 డెసిబెల్స్ పాటలు వింటున్నప్పుడు లేదా ఇయర్ ఫోన్లు ఉపయోగిస్తున్నప్పుడు ఇది గమనించలేం. కానీ తర్వాత వయసు పెరిగే కొద్దీ దాని దుష్ప్రభావాలు వినికిడి శక్తి మీద కనిపిస్తాయి. డాక్టర్లు వినికిడి సమస్యకు లేదా ఇన్ఫెక్షన్ కారణాలకు తెలుసుకోవడానికి చెవిలో చూస్తారు. వైద్యుడు చెవిలో వివిధ వాల్యూమ్లతో మాట్లాడే పదాలను ఎంత బాగా వింటున్నారో, ఇతర శబ్దాలకు మీరు ఎలా స్పందిస్తారో తనిఖీ చేస్తారు. ట్యూనింగ్ ఫోర్కులు 2 చెవుల వద్ద మెటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంచి వాటి ద్వారా వచ్చిన శబ్దాలను గుర్తించగలుగుతున్నారా లేదా అనేది పరీక్షిస్తారు డాక్టర్లు. ప్రామాణికమైన ఫోర్కులతో కూడిన పరీక్షలు వినికిడి లోపాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.